విద్యను అభ్యసించాలని ఆశ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది విద్యార్థులు వెనకడుగు వేస్తుంటారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. ప్రతిభ ఉన్న విద్యార్థులు డబ్బు సమస్యల కారణంగా చదువును ఆపకుండా ఉండేందుకు ఈ పథకం ద్వారా విద్యా రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నారు. పీఎం విద్యాలక్ష్మి అనేది ఉన్నత విద్య కోసం విద్యార్థులకు రుణ సౌకర్యం కల్పించే కేంద్ర ప్రభుత్వ పథకం. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం అనేది ఉన్నత విద్య కోసం విద్యార్థులకు సులభంగా రుణ సదుపాయం కల్పించే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. దేశంలోని గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు వివిధ బ్యాంకుల విద్యా రుణ పథకాలను ఒకే పోర్టల్ ద్వారా తెలుసుకుని తమకు అనుకూలమైన రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా విద్యార్థులు ఒకే వేదికపై పలు బ్యాంకుల విద్యా రుణ పథకాల వివరాలను తెలుసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావడం, ప్రతిభ ఉన్న విద్యార్థులు డబ్బు సమస్యలతో చదువును వదిలేయకుండా చూడడం, విద్యా రుణ ప్రక్రియను సులభతరం చేయడం, పారదర్శకంగా రుణ సదుపాయం కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. భారత విద్యార్థి అయి ఉండి గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశం పొందుండాలి. కోర్సు వివరాలు, విద్యా అర్హతలు అందుబాటులో ఉండాలి. బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా రుణ అర్హత కలిగి ఉండాలి. ఏ కోర్సులకు రుణం పొందొచ్చు? ఈ పథకం కింద వివిధ ఉన్నత విద్యా కోర్సులకు రుణం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంట్ కోర్సులు, న్యాయ విద్య, ఇతర ప్రొఫెషనల్ ఉన్నత విద్యా కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కాలేజ్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, పుస్తకాలు, పరికరాల ఖర్చులు, పరీక్షా ఫీజులు, ఇతర విద్యా సంబంధిత ఖర్చులు రుణంతో కవర్ చేస్తుంది. విద్యార్థులు పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. తమ వ్యక్తిగత వివరాలు, విద్యా వివరాలు, అవసరమైన పత్రాలను సమర్పించాలి. అనంతరం అందుబాటులో ఉన్న బ్యాంకు రుణ పథకాలలో తమకు సరిపోయే దాన్ని ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో సాధారణంగా విద్యా రుణ దరఖాస్తుకు అవసరమయ్యే పత్రాలు ఆధార్ కార్డ్ లేదా గుర్తింపు పత్రం, విద్యార్హత సర్టిఫికెట్లు, ప్రవేశ ధృవీకరణ పత్రం, ఫీజు వివరాలు, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో సమర్పించాలి. ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులకు రుణ ప్రక్రియ సులభతరం అవుతుంది. అనేక బ్యాంకుల వివరాలు ఒకే చోట లభిస్తాయి. పారదర్శకత పెరుగుతుంది. ఉన్నత విద్యకు ఆర్థిక అడ్డంకులు తగ్గుతాయి. డిజిటల్ విధానంలో దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది. అయితే విద్యా రుణం తీసుకునే ముందు వడ్డీ రేట్లు, తిరిగి చెల్లింపు నిబంధనలు, రుణకాల పరిమితి వంటి అంశాలను పూర్తిగా తెలుసుకోవాలి. విద్యార్థులు తమ భవిష్యత్ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని సరైన రుణ ఎంపిక చేసుకోవడం మంచిది. రుణం తీసుకునే ముందు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. బ్యాంకుల వడ్డీ రేట్లను పరిశీలించాలి. తిరిగి చెల్లింపు నిబంధనలు తెలుసుకోవాలి. కోర్సు పూర్తయ్యాక చెల్లించాల్సిన మొత్తం గురించి అవగాహన కలిగి ఉండాలి. అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా ఉన్నత విద్యా కళలను సాకారం చేసుకోవాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందుతుంది. డబ్బు సమస్యల వల్ల చదువు ఆగిపోకుండా అర్హత ఉన్న ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.